మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్. ఈ ట్రైన్ కోసమే వస్తారు జనాలు చూడడానికి. గైస్ అంతేం అనిపించలేదు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం బ్యాంకాక్ లోని ద ఫేమస్ ఫ్లోటింగ్ మార్కెట్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేసేసి కిందకైతే వెళ్ళిపోతాం వ్యాన్ దగ్గరికి. వీడియో అయితే చాలా బాగుంటది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. సో ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు. ఇది వచ్చేసరికి మనకి కాంప్లిమెంటరీ. ఇక్కడ మేపుల్ సిరప్, ప్యాన్ కేక్స్ అండ్ ఇక్కడ మనకి ఫ్రూట్స్. ఎక్కడికి వెళ్ళినా ఈ 3 ఫ్రూట్స్ పక్కాగా పెడుతున్నారు. వాటర్ మిలన్, పైనాపిల్ అండ్ మస్క్ మిలన్. దాంతో పాటు చాకోస్, కార్న్ ఫ్లెక్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి, క్రొసాన్స్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అన్న. ఎస్టెంట్ అంట రెండు స్పెట్స్ వేసుకొని తిరుగుతున్నాడు. అయ్యప్ప బ్రో, నేను మందార్పూర్ డ్రెస్సులు వేసుకున్నాం. నాది పింక్ మందారా, మనవాడిది ఎర్ర మందారా. వెహికల్ వచ్చి చాలా సేపు వెయిట్ చేసింది. అందుకే హోటల్ రూమ్ నుంచి ఇంకా కొన్ని ఫ్రూట్స్ తినేసి స్టార్ట్ అయిపోయాం. దారిలోనైతే చాలా ట్రాఫిక్ ఉంది. అవన్నీ క్రాస్ చేసుకొని ఇప్పుడు టైం అయితే 10:53 అయింది. ఇప్పుడు మన ఫస్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఒక చిన్న మార్కెట్ లోపల నుంచి ట్రైన్ అయితే వస్తుంది. సో ఆ ట్రైన్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఆ చిన్న సందులోకి అయితే వెళ్ళాలి. ఓ చాలా మంది వెయిట్ చేస్తున్నారుగా. ఇది వచ్చేసరికి చిన్న మార్కెట్, అటు సైడ్ కేఫ్ ఉంది, సైడ్ ఏమో బట్టల షాపులు ఇవన్నీ ఉన్నాయి. ఈ చిన్న గ్యాప్ లోనే మనకి ట్రాక్ అయితే ఉంది చూడండి. అక్కడికి ఇక్కడికి ఇంత చిన్న గ్యాప్ లోనే ట్రాక్ ఉంది. ఇంత ఇరుగు సందులో నుంచి ట్రైన్ వెళ్ళడం ఏంట్రా బాబు. ఇక్కడ చాలా మనకి హ్యాండ్ బ్యాగ్స్, బట్టలు అండ్ కొన్ని బొమ్మలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇవన్నీ ఏంటి మూసేస్తున్నారా? మొత్తం సర్దేస్తున్నారు లోపలికి. అయ్యా పైన టెంట్లు కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు మధ్యలో ఉన్న ఈ టెంట్లు అండ్ ఇక్కడ రోడ్డు మీద ఉన్న టేబుల్ ఇవన్నీ తీసేస్తున్నారు. ఇది మొత్తం క్లియర్ అయిపోద్ది ఇప్పుడు పైన ఉన్నది. అండ్ ఇక్కడ మనకి కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ కొద్దిగా మనకి నీరసంగా ఉంది, ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనం కూడా కొబ్బరి బొండం తాగుతాం. మొత్తం క్లియర్ చేస్తారు. ఇంకా ఆ టెంట్ రోడ్ ఇంకా తీయలేదు. అదిగో ట్రైన్ కూడా వచ్చేస్తుంది. అదిగో మన ట్రైన్. మొత్తం ఈ ట్రైన్ కోసమే వస్తారు జనాలు చూడడానికి. ఇదిగో మన ట్రైన్ అయితే వచ్చేసింది ఫైనల్ గా. టూరిస్టులు కూడా ఉన్నారు లోపల. ఫస్ట్ వాడికి లాగిపోయాడు హ్యారీ. ఇప్పుడు అంతా నార్మల్ అయిపోద్ది. మొత్తం అన్ని టెంట్లు అన్ని వేసేస్తున్నారు మళ్ళీ. ఇంకా నార్మల్. బై 1 గిఫ్ట్, నో కూలింగ్. బా థ్యాంక్ యూ. దీని సైజు, దీని ఆకారం అంతా డిఫరెంట్ గా ఉంది. లోపల అయితే మనకి ఫుల్ కొబ్బరి ఉంది. అండ్ ఇది ఒకటి వచ్చేసరికి ప్రైస్ 20 బాతులు. థాయిలాండ్ కొబ్బరి బొండం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మన కొబ్బరి బొండం కంటే చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్లేవర్ కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ మా వాళ్ళు లోపల అసలు కొబ్బరి బొండంలోని కొబ్బరి వదలకుండా మొత్తం తినేస్తున్నారు. కానీ అలా చిన్న ప్లేస్ నుంచి ట్రైన్ వెళ్ళడం అనేది అదొక సరదా, అదొక టూరిస్ట్ అట్రాక్షన్. ఫీలింగ్ చాలా బాగుంది. మళ్ళీ ఆ ట్రైన్ 11:30కి రిటర్న్ వచ్చేస్తుంది అంట. అండ్ దాంతో పాటు మనం తాగిన కొబ్బరి బొండం కూడా భలే ఉంది. నెక్స్ట్ స్పాట్ ఫ్లోటింగ్ మార్కెట్ దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడే మనం సెకండ్ స్పాట్ దగ్గరికి వచ్చేసాం. వచ్చేసరికి చాంగ్ పాక్ క్యాంప్ అంట. లోపలికి అయితే వచ్చేసాం. అబ్బా బయట చాలా ఎండగా ఉంది కానీ లోపల మంచి నీడగా ప్రశాంతంగా ఉందయ్యా. సో కూలింగ్ అవడం కోసం ఇక్కడ వాటర్ స్ప్రే వదులుతున్నారు ఇలాగా. ఇక్కడ వచ్చేసరికి మనకి వైట్ టైగర్, బెంగాల్ టైగర్, లైగర్ వీటితో ఫోటోలు దిగొచ్చు. అక్కడ మనం ఆల్రెడీ మీకు టైగర్ కింగ్డమ్ లో చూపించాను కదా, సేమ్ అలాగే ఉన్నాయి ప్రైజింగ్ కూడా. ఇక్కడ ఎక్స్ట్రా ఏమున్నాయి అంటే ఎలిఫెంట్ షో ఉంది, క్రోకోడైల్ షో ఉంది, మంకీ షో ఉంది. చాంగ్ క్యాంప్ అంటే అక్కడ ఎలిఫెంట్ ఉంది కదా, ఎలిఫెంట్ రైడింగ్ చేపిస్తారు అలాగా. మనకి వినాయకుడు విగ్రహం కూడా ఉంది. అండ్ ఈ ఎలిఫెంట్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఇవి వచ్చేసరికి ఒరిజినల్ క్రోకోడైల్ లెదర్ తో చేసిన బ్యాగ్స్ అంట. బ్యాగ్స్, పర్సులు, కీ చైన్స్ ఇవన్నీ ఒరిజినల్ క్రోకోడైల్ లెదర్ తో చేస్తున్నారంట. మనం ఆల్రెడీ టైగర్ కింగ్డమ్ లోని టైగర్ తో ఫోటో దిగేసాం కాబట్టి డైరెక్ట్ గా ఫ్లోటింగ్ మార్కెట్
తీసుకెళ్ళిపోమని చెప్పాం. ఇప్పుడే మనం మెయిన్ స్పాట్ దగ్గరికి వచ్చేసాం. అదే ఫ్లోటింగ్ మార్కెట్. ఇక్కడ బోట్లు అన్ని రెడీ అవుతున్నాయి. చిన్న కాలువ లోపల ఇలాగా బోట్లు వేసుకొని తిరుగుతారు. చలో అటు సైడ్ వెళ్ళాలి. మన వ్యాన్ డ్రైవర్ అటు రమ్మన్నాడు. బ్యాంకాక్ ఎండలు కూడా మామూలుగా లేవు, చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ నాటుకోడికి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారు. అండ్ లోపల టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి చెక్కవి. బాబు ఇక్కడ పైతాన్లు వేసుకొని తిరిగేస్తున్నాడు. అది నా వైపు చూస్తుంది. అది రాగానే వాటర్ ఇచ్చారు, బనానాస్ ఇచ్చారు ఎనర్జీ కోసం. టాటా గ్లూకోజ్ ఉంటుంది చూసారా, అలాంటి దాంట్లో ఇస్తున్నారు వాటర్. మన బోట్లు అయితే వచ్చేసాయి. మెల్లిగెళ్ళి రే. ఒక్కొక్క బోట్ లోని 4 మెంబర్స్ కి ఎక్కిస్తున్నారు. బాబోయ్ కాలువ నీళ్ళు వేడిగా ఉంది, అసలు చాలా వేడిగా ఉంది. దీని మీద దోశ వేస్తే దోశ అయిపోద్దేమో. ఈ పక్కన అంతా కొబ్బరి తోట ఉంది, కొబ్బరి బొండం ఉంది. ఇక్కడ కొబ్బరి బొండం చెట్లు కూడా పెద్ద హైట్ ఏం లేదు, చాలా చిన్నగా ఉన్నాయి. ఈ పక్కన మనకి మార్కెట్ కూడా ఉంది. ఒడి అమ్మ మందులు అమ్మేస్తున్నారు, బీర్లు, కోకు, మాక్టైల్స్, కాక్టైల్స్. అండ్ ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి. స్పీడ్ బోట్ లాగా వచ్చేస్తున్నాడు ఫాస్ట్ గా. అమ్మ అమ్మ పక్కన ఇల్లులు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ బ్యాగ్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఏమైనా మీకు కావాలనుకుంటే అక్కడ ఆపుతారు, వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బొమ్మలు అండ్ ఇవన్నీ అమ్ముతున్నారు. బాయ్ బాయ్. ఇలాగా ఫ్లోట్ అవుతూ కొన్ని షాపులు ఉంటాయి. మనం ఇలాగ బోట్ మీద వెళ్తూ బియర్ గానీ, మాక్టైల్స్ గానీ, కాక్టైల్స్ గానీ, డ్రింక్స్ గానీ ఇలాంటి చిన్న చిన్న షాపింగ్ ఐటమ్స్, బట్టలు కూడా అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేల మీద కొనే దానికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. ఒక 20-30 బాటిల్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ పెద్ద రెస్టారెంట్లు, కేఫ్లు కూడా ఉన్నాయి, ఓపెన్ డైలీ. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ లో మనకి మసాజ్ సెంటర్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, కేఫ్స్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్. అన్ని బోట్లు ఒకే దగ్గరికి వచ్చేసాయి. చేసుకుంటున్నారు. వీటి లోపలే కోకోనట్ ఐస్ క్రీమ్ కూడా అమ్ముతున్నారు. థాయ్ స్ట్రీట్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. కోకోనట్ ఐస్ క్రీమ్. మా వాళ్ళు సగం మంది పక్క బోట్ లోనే ఉన్నారు. బాబోయ్ ఇది ఇక్కడ మామూలు ఎలా వేసుకొని తిరిగేస్తున్నారు బెడ్లోని. ఒక్కొక్క ఫోటో దిగడానికి 200 బాత్స్ అంట. దగ్గర లేదమ్మా, ఒక బోట్ మీద ఒకళ్ళు ఎక్కేస్తున్నారు ఫుల్ గా. అయిపోయింది, మన రౌండ్ అయిపోయింది. మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. కానీ పెద్ద యూనిక్ గా ఏం అనిపించలే. సేమ్ వాటర్ లో వెళ్తాం, పక్కన వాళ్ళు అమ్ముతున్నారు అంతే తప్ప సమ్ యూనిక్నెస్ అయితే ఏం అనిపించలేదు. రెగ్యులర్ గా ఉంది. అందులో ఈ ఎండ ఒకటి, ఈ ఎండ వల్ల మూడు ఉత్సాహం అన్ని పోతున్నాయి. బయట అయితే ఇప్పుడు కోకోనట్ అనుకో 100 బాట్స్ అమ్ముతున్నారు, అదే బయట అయితే మనం ఇంతకలు ఎంత తాగాం 20 బాట్స్ తాగాం. డిఫరెన్స్ చాలా ఉంది. తిరుపతి సాహసాలు చేస్తున్నాడు. ఇలా ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది, బోట్ లో తిరగొచ్చు అనేది ఒక్కటే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. బట్ బయట మీద పోలిస్తే ఇక్కడ అమ్మే ఐటమ్స్ అన్ని డబుల్ అండ్ ట్రిపుల్ ప్రైజెస్ ఉన్నాయి. బోట్ రైడ్ కోసం అయితే మీరు ఒక 40 మినిట్స్ ఆ మార్కెట్ అంతా చూడడానికి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ అక్కడ కొనుక్కోవాలి, అది చేయాలంటే మాత్రం డబుల్ ప్రైజ్ ఇచ్చి కొనుక్కోవాలి. అది మీ ఇష్టం. నాకైతే పర్లేదు, ఎక్స్పీరియన్స్ మంచిగానే అనిపించింది. ఎలా ఉంది గురు ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం కదా ఇలాగా బోట్ లో వెళ్తూ పక్కన షాప్స్ అయినా ఉన్నా కొనుక్కోవడం ఎక్స్పీరియన్స్. కొనుక్కున్నావు ఏంటి? కొన్నాం కొన్ని. సో మనం లంచ్ చేయడానికి ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాం. కటింగ్ చాయ్ ఉంది, పానీపూరి ఉంది, బ్రెడ్ పకోడా ఉంది, సమోసా ఉంది. సో లోపల అంబియన్స్ కూడా మనకి ఇండియన్ రెస్టారెంట్ ఎలా ఉందో అలానే ఉంటది. సో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి సలాడ్ పెట్టారు, దాంతో పాటు గోంగూర పచ్చడి పెట్టారు. తెలుగులో రాస్తుంది గోంగూర అని. దాంతో పాటు బీరకాయ చట్నీ అంట, కర్డ్, రైస్, అండ్ దాంతో పాటు పప్పు ఉంది. అండ్ ఇక్కడ మనకి బిర్యానీస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి మటన్ కీమా బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్ అయితే వచ్చేసింది. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అసలు ఈ రైస్ తో పలావ్ ఏంటో, బిర్యానీ ఏంటో తప్ప ఉంది. వచ్చేసరికి చికెన్ పర్లేదు, బాగానే ఉంది. కానీ రైస్ అంతేం అనిపించలేదు. 269 బాట్స్, ఆలూ పరోటా 90 బాట్స్,
దానికి తోడు 7% వ్యాట్ వేసారు. 25 బాట్స్ అంట. టోటల్ గా 384 బాట్స్ అయింది. రెస్టారెంట్ వచ్చేసరికి మన తెలుగు వాళ్ళదేనంట, అందుకనే కొన్ని తెలుగు నేమ్స్ అయితే ఉన్నాయి. పర్లేదు, రైస్ ఐటమ్స్ అయితే మరీ అంత ఏం లేదు కానీ ఆలూ పరోటా, రోటీస్ అండ్ కర్రీస్ అయితే బానే ఉన్నాయి. ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.